హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మన వీడియో వచ్చి వన్ పీస్ అంబ్రెల్లా ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను. ఈ ఫ్రాక్ ఎలా కటింగ్ చేసుకోవాలనేది ఐడియా మీకు సింపుల్ ఐడియాతో కటింగ్ చేసి చూపిస్తాను. 2 మీటర్ల క్లాత్ని తీసుకోవాలి. మనం 2 మీటర్ల క్లాత్ని తీసుకుని 2 మడతల మీద ఉన్న క్లాత్ని ఇలా ఈ విధంగా మూలగా 4 మడతల మీద వేసుకోవాలి. క్రాస్గా వేసుకోవాలి. మన అంబ్రెల్లా కటింగ్ ఎప్పుడైనా ఇలా క్రాస్గా వేసుకుంటాం కదా, ఈ విధంగా క్రాస్గా వేసుకోవాలి. క్రాస్గా వేసుకుని ఇప్పుడు మధ్యలో మడతలు ఏమైనా ఉంటే ఈ విధంగా సరి చేసుకోవాలి. ఎగుడు లేకపోతే మనకి ఎగుడు దిగుడు అనేది వస్తుంది. ఇలా ముడతలు లేకుండా సరి సమానంగా క్లాత్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుని ఇప్పుడు మనం టేప్ తీసుకుని పొడవు కొలుసుకోవాలి. మనం ఫ్రాక్ లాంగ్ అయితే లాంగ్ కింద మనం పొడవు కొలుసుకోవాలి. మోకాల కిందకి మనకు ఫ్రాక్ సరిపోతుంది అనుకుంటే మోకాల కిందకి ఎంత లెంత్ అనేది మనం కొలుసుకోవాలి. తర్వాత ఈ క్లాత్ అనేది క్రాస్గా వేసుకుంటాం కదా, క్రాస్గా మూలలో మన మెడ భుజం ఎక్కడ సరిపోతుందో అక్కడ వరకు చూసుకుని ఇలా పొడవు కొలుసుకోవాలి. మనం పొడవు వచ్చి 43 పొడవు. ఇలాగా మనం 43ని క్రాస్గా వేసుకోవాలి. అంబ్రెల్లాకి ఎప్పుడైనా మనకి జాయింట్ వస్తుంది కదా, అలాగా జాయింట్ కింద కంపల్సరీ ఒక పక్క అయితే మనకి జాయింట్ వస్తుంది. దాని ప్రకారమే ఇలాగా కొలుసుకోవాలి. 43ని మొత్తం పొడవంతా కొలుసుకోవాలి. మనకి ఎక్కువగా గేర్ అనేది కావాలంటే ఇలా మూల వరకు తీసుకోవాలి. వన్ పీస్ అంబ్రెల్లా కటింగ్కి మనకి ఈ చివర అనేది అంటే మూలకి చక్కగా ఎక్కువగా ఇలాగా లేయర్ కింద రావాలంటే ఇలాగా కొలుసుకోవాలి. ఈ విధంగా కొలుసుకుని మెడ 2.5, భుజము 3 అంగుళాలు, అలాగే ఆమ్ హోలు 6.5 తీసుకుని ఇలాగ చెస్ట్ 9.5, ఖర్చు కోసం 2 అంగుళాలు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మన చంక రౌండ్ అనేది నార్మల్గా మనం బ్లౌజులకి ఎలాగైతే తీసుకుంటామో అలాగ బాక్స్ లాగా తీసుకుని 1.5 దగ్గర మార్క్ చేసుకుని 1/3 అంగుళాల దగ్గర ఫ్రంట్ ఆర్మోల్ కోసం డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకుని మనకి నడుము 14 అంగుళాల దగ్గర పొడవు కొలుసుకుని నడుము దగ్గరకు వచ్చేసరికి 8.5, ఖర్చు కోసం 2 అంగుళాలు పెంచుకోవాలి. ఇలా పెంచుకుని క్రాస్గా మార్క్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకుని మూలగా మనం టేపు పెట్టి కొలుసుకుంటున్నాం కదా, అలాగ మూలగా మార్క్ అనేది చేసుకోవాలి. మనం ఏ విధంగా మార్క్ చేసుకున్నామో ఆ విధంగా కటింగ్ చేసుకోవాలి. వన్ పీస్ అంబ్రెల్లా ఫ్రాక్ అనేది వేసుకోగానే మంచి లుక్ అనేది వస్తుంది. రెడీమేడ్ ఫ్రాక్ లాగా అనిపిస్తుంది ఈ కటింగ్ అనేది. మనం సింపుల్ మెథడ్తో నెక్ అలాగే ఫిట్టింగ్ చేసుకుంటమే ఈ అంబ్రెల్లా కటింగ్ అనేది చేసుకుని సింపుల్గా నార్మల్ కుర్తీ ఎలాగైతే మనం స్టిచ్ చేసుకుంటామో ఆ ప్రకారమే కటింగ్ చేసేసుకుని కుట్టుకుంటే రెడీమేడ్ ఫ్రాక్ అంత లుక్ వస్తుంది, అంత బాగుంటుంది ఈ ఫ్రాక్ అనేది. ఈ విధంగా కటింగ్ చేసుకున్నాక మనం జాయింట్ అనేది వస్తుంది కదా, దానికోసం మిగిలిన క్లాత్ని ఇలాగా జాయింట్ ఎక్కడైతే వస్తుందో అక్కడ పెట్టుకోవాలి. ఇలా క్రాస్గా పెట్టుకోవాలి. క్రాస్గా పెట్టుకుని కటింగ్ చేసుకోవటమే. ఈ వన్ పీస్ అంబ్రెల్లా కటింగ్ స్టిచ్చింగ్ అనేది మీకు నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగా మనం జాయింట్ కోసం కటింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ సైడ్ ఆర్మోల్ని కటింగ్ చేసుకోవడానికి ఇలాగా సరి సమానంగా చేసుకుని ఫ్రంట్ సైడ్ ఆర్మ్ హోల్ అనేది కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం వన్ పీస్ అంబ్రెల్లా ఫ్రాక్ని కటింగ్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కోసం మిగిలిన క్లాత్ని 4 మడతల మీద వేసుకుని ఈ హ్యాండ్స్ అనేది చిన్నవి బుట్ట చేతులు అనేవి నేను స్టిచ్ చేసి చూపిస్తాను. బుట్ట చేతుల కోసం క్లాత్ మిగిలిన దాని ప్రకారం కటింగ్ చేసుకోవటమే. ఒక 4-5 కుచ్చులు అనేవి వస్తాయి. ఈ విధంగా ఫ్రంట్ ఆర్ములను కూడా మనం డ్రా చేసుకుని కటింగ్ చేసుకోవటమే. ఈ వన్ పీస్ అంబ్రెల్లా కటింగ్ ఐడియా అనేది మీకు నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ విధంగా ఇలా హ్యాండ్స్ని కటింగ్ చేసుకుని ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో స్టిచ్ చేసి చూపిస్తాను. ముందుగా మనం స్టిచ్ చేసుకునేటప్పుడు జాయింట్ అనేది వస్తుంది కదా, దాటిని మనం జాయింట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం జాయింట్ కోసం కటింగ్ చేసాం కదా, దాని ప్రకారం జాయింట్ చేసుకుంటే తర్వాత నెక్, తర్వాత మన హ్యాండ్స్ ఫిట్టింగ్ చేసుకుంటామే. సింపుల్ మెథడ్తో మనం ఈ ఫ్రాక్ అనేది అంబ్రెల్లా ఫ్రాక్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా స్టిచ్ అయిన తర్వాత 2 సార్లు స్టిచ్ అనేది చేసుకోవాలి. కుట్టు అనేది మనకి గట్టిగా ఉంటుంది. ఇలాగా
రెండు పక్కలని మనం స్టిచ్ చేసుకోవాలి. రెండు పక్కల మనకు జాయింట్ అనేది వస్తుంది కదా, చూసారు కదా. ఈ విధంగా అంబ్రెల్లా ఫ్రాక్ కానీ లెహంగా కానీ ఏదైనా మనకి జాయింట్ అనేది తప్పనిసరిగా వస్తుంది. ఈ విధంగా ఒక పక్క అయిపోయిన తర్వాత రెండో పక్కన కూడా ఇలా జాయింట్ చేసుకుని ఎగుడు దిగుడు ఏమైనా ఉంటే క్లాత్ని కటింగ్ చేసేసేయాలి. మనం అంబ్రెల్లా కటింగ్ అనేది కింద సైడ్ జిగ్ జాగ్ చేసుకుని ఉంటే కనుక చాలా చక్కగా లేయర్గా చాలా అందంగా కనిపిస్తుంది. ఇప్పుడు నెక్ కోసం క్యాన్వాస్ పేపర్ తీసుకుని 2 మడతల మీద వేసుకుని మనకు నచ్చిన నెక్ డిజైన్ అనేది కటింగ్ చేసుకోవాలి. నెక్ వచ్చి 2.5 కదా, దాని ప్రకారం ఈ విధంగా మార్క్ చేసుకుని క్యాన్వాస్ పేపర్ పైన డిజైన్ కటింగ్ చేసుకోవాలి. ఇట్లా ఫ్రంట్ సైడ్ డిజైన్ కటింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ కోసం రౌండ్ షేప్ అనేది కటింగ్ చేసుకోవాలి. ఎక్కువగా మనకి బ్యాక్ సైడ్ రౌండ్ అనేది వస్తుంది కదా, దానికోసం కూడా ఇలాగ క్యాన్వాస్ పేపర్ మీద కటింగ్ చేసుకోవాలి. అదే మనకు లైనింగ్ ఉంటే కనుక లైనింగ్ని తిరగేసి కుట్టుకుంటే ఇంకా సింపుల్గా అయిపోతుంది. ఇలాగా మనం క్లాత్ తీసుకుని మనం కటింగ్ చేసుకున్న నెక్ని ఈ విధంగా నెక్ని మనం ఏమైతే కట్ చేసుకున్నామో దాని ప్రకారం పెట్టుకుని కదలకోకుండా పినిసులు అనేవి పెట్టుకోవాలి. ఇలా సూదులు పెట్టుకుంటే కనుక డిజైన్ అనేది అటు ఇటు కదలకోకుండా కరెక్ట్ ప్లేస్లో మనకి డిజైన్ అనేది వస్తుంది. ఇట్లా పిన్నులు స్టిచ్ చేసి ఇప్పుడు మిగిలిన క్లాత్ని లోపలికి మడత పెట్టి చుట్టూరా కుట్టుకోవాలి. ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు నార్మల్ మన క్లాత్ పైన పెట్టి స్టిచ్ చేసుకోవటమే. చూసారు కదా ఎంత సింపుల్గా 1 పీస్ అంబ్రెల్లా ఫ్రాక్ని మనం కటింగ్ చేసుకోవచ్చు. నెక్ కోసం ఈ సైడ్ 2.5 ఈ సైడ్ 2.5 పెట్టుకుని మనం ఆల్రెడీ స్టిచ్ చేసిన నెక్ని ఇలా సూదులు పెట్టుకుని అటాచ్ చేసుకోవాలి. కదలకోకుండా ఇలా సూదులు పెట్టుకోవాలి. ఇప్పుడు కుట్టుకోవటమే. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే మన 1 పీస్ ఫ్రాక్ కటింగ్ స్టిచ్చింగ్ కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ అనేది చేయండి. మీకు ఈ ఫ్రాక్ స్టిచ్ చేసిన తర్వాత ఏ విధంగా వచ్చిందో మనకు కమెంట్ చేయండి. ఇలా నెక్కను కుట్టుకుని మనం పెట్టిన సూదులు అనేవి తీసేసుకుని నెక్కను కటింగ్ చేయాలి. క్యాన్వాస్ పేపర్తో మనం నెక్ డిజైన్ కటింగ్ చేసి క్లాత్ పైన పెట్టి మనం కుట్టుకుంటే నెక్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇలా కుట్టిన తర్వాత మధ్య మధ్యలో ఇలా ఘాట్ అనేది పెట్టి మనం తిప్పుకునేటప్పుడు కరెక్ట్గా తిరుగుతుంది. ఇలా మన వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఇలా నెక్ను చుట్టూరు మరొకసారి కుట్టుకోవాలి. చూసారా ఎంత బ్యూటిఫుల్ నెక్ తయారైందో. ఇప్పుడు బ్యాక్ సైడ్ కోసం మనం ముందుగా కటింగ్ చేసుకున్న రౌండ్ మెడని పెట్టి స్టిచ్ చేసుకోవాలి. మన వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేను ముందు ఫ్రంట్ నెక్ చూపించాను. సేమ్ టు సేమ్ బ్యాక్ సైడ్ నెక్ను కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా స్టిచ్ చేసుకుని నెక్ని రౌండ్ మెడని చక్కగా సింపుల్గా కుట్టుకోవటమే. మధ్యలో ఇలాగా నాట్ అనేది పెట్టుకుంటే తిరిగేటప్పుడు చాలా సింపుల్గా తిరిగి బ్యూటిఫుల్గా కనిపిస్తుంది, నీట్గా ఉంటుంది కుట్టు అనేది. ఈ విధంగా కనుక మనం పెట్టి కటింగ్ చేసుకుని కుట్టుకుంటే నీట్గా ఉంటుంది. ఈ విధంగా నెక్ రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు షోల్డర్స్ని రెండిటిని కలిపి జాయింట్ చేసుకోవాలి. ఇలాగ 1 పీస్ అంబ్రెల్లా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. ఇలా 2 షోల్డర్ని కలిపి కుట్టేసుకోవాలి. ఇలా కలిపి కుట్టిన తర్వాత ఇప్పుడు మన హ్యాండ్స్ అనేవి చిన్నగా ఒక 4 కుచ్చులు అనేవి స్మాల్ బుట్ట చేతులను పెట్టి కుట్టుకుంటే చాలా బాగుంటుంది ఈ ఫ్రాక్కి. ఇలాగ ఒక 4 కుచ్చులు పెట్టుకుని స్టిచ్ చేసుకుంటామే. 1కి 2 సార్లు కుట్టు అనేది వేసుకుంటే కుట్టు గట్టిగా ఉంటుంది. ఈ విధంగా అయిపోయిన తర్వాత కింద సైడు ఇలా సరి సమానంగా కుచ్చు అనేది మధ్యలోకి వచ్చే విధంగా పెట్టుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకుని ఇప్పుడు ఒక చిన్న బెల్ట్ లాగా క్లాత్ అనేది కటింగ్ చేసుకుని అటాచ్ చేసుకుంటే బుట్ట చేతులకి చాలా అందాన్ని ఇస్తుంది. బెల్ట్ కుట్టుకునేటప్పుడు మనం కుట్టుకున్న హ్యాండ్స్ని తిరగేసి బెల్ట్ క్లాత్ని కూడా తిరగేసి కుట్టుకోవాలి. ఇలా కుట్టుకుని మళ్ళీ మనం మామూలు బయట తిప్పుకున్నప్పుడు కుట్టు అనేది చాలా నీట్గా ఉంటుంది. ఈ విధంగా ఆ బెల్ట్ని మడత పెట్టి
కుచ్చు మనం కుట్టిన కుచ్చు కనపడుకోకుండా ఈ విధంగా స్టిచ్చింగ్ చేయాలి. ఇలాగా మినీ బుట్ట చేతుల్ని రెడీ చేసుకోవాలి. ఇలా 2 హ్యాండ్స్ని కూడా ఇదే మెథడ్లో కుట్టుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ సైడ్ బొందులు కడతాం కదా, దానికోసం ఇలా 4 అంగుళాలంత క్లాత్ని, వెడల్పున్న క్లాత్ని రెండిటిని కటింగ్ చేసుకుని వాటిని మన బొందుల్లాగా కుట్టుకోవాలి. ఇలా మన వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే వెనకమాల నడుము దగ్గర మనకి లూజ్ ఉన్న ఈ బొందులను కట్టుకోవటం వల్ల చాలా అందంగా ఉంటుంది. ఇలా స్టిచ్ చేసుకుని తిరగేసుకోవాలి. ఇలాగా పెద్ద సూదిలోకి దారం ఎక్కించుకుని ఈ విధంగా తిరగేసుకోవాలి. బొందుల్ని ఇలా తిరగేసుకుని ఒక సైడ్ ఓపెన్గా ఉంటుంది కదా, అది లోపలికి మడత పెట్టుకుని ఇలా లోపలికి మడత పెట్టుకోవాలి. ఆ క్లాత్ లోపలికి వెళ్ళిన తర్వాత మరొకసారి మొత్తం మన వెడల్పు లాంటి బొందుల్ని ఇలా మరొకసారి స్టిచ్ చేసుకోవాలి రెండిటిని. ఇలా బొందులను రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన అంబ్రెల్లా ఫ్రాక్ని స్టిచ్ చేసుకోవటమే. మన హ్యాండ్స్ ఫిట్టింగ్ ప్రకారం ఎంత అనేది కొలుసుకొని దాని ప్రకారం మనం ఎక్స్ట్రాగా 2 అంగుళాలంత క్లాత్ని ఎక్స్ట్రాగా వదిలేం కదా, అక్కడ నడుము దగ్గరకు వచ్చేసరికి కొలుసుకుని మనం తయారు చేసుకున్న బొందులను పెట్టుకుని స్టిచ్ చేసుకుంటామే. చూసారు కదా, ఇలా ఈజీ మెథడ్తో చిన్న ఐడియా కానీ మనకి ఉంటే కనుక ఇలాగ మనమే ఎంత బ్యూటిఫుల్ 1 పీస్ అంబ్రెల్లా ఫ్రాక్ని మనం స్టిచ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా 2 పక్కలన ఈ విధంగానే స్టిచ్ చేసుకోవాలి. మనం బొందులు పెట్టే కాడ కొంచెం 2 ఒకే విధంగా వచ్చేలాగా చూసుకోవాలి. తర్వాత కింద సైడు జిగ్జాగ్ అనేది చేసుకుంటే అంబ్రెల్లా కటింగ్ కాబట్టి క్రాస్గా మనకి లేయర్గా ఉంటుంది. ఇలాగా మొత్తం స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, స్టిచ్ అయిన తర్వాత ఫ్రాక్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నెక్, అలాగే స్మాల్ బుట్ట చేతులు, వెనుకమాల నెక్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూసారు కదా. తర్వాత బొందులు, ఇవన్నీ మనం సింపుల్గా మనమే కుట్టుకుంటే ఆ ఆనందమే వేరుగా ఉంటుంది కదా. చూడండి కింద సైడు ఎంత లేయర్గా ఉందో. కింద చాలా బ్యూటిఫుల్గా ఉంది మనం జిగ్జాగ్ చేయటం వల్ల. ఫ్రెండ్స్, మీకు ఈ 1 పీస్ అంబ్రెల్లా ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఐడియా మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.